అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు దొరికినటువంటి ఆణిముత్యం నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి సినిమా జీవిత చక్రం. ఇందులో పాట కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది ఓ పిల్ల. ఈ పాటలో చాలా అద్భుతంగా ఈ సినిమాలో చాలా బాగుంది. ఈ సినిమాలో చాలా ఆ రోజుల్లో ఈ పాట కోసం సినిమాకి వెళ్ళేవారట. అది అప్పటి రోజుల్లో జరిగింది. ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. ఇక సినిమా గురించి 4 మాటలు. ఉన్నత కుటుంబంలో పుట్టిన రాజా అనే యువకుడు అతని ప్రేమ వ్యవహారాల మధ్యనే కాకుండా మధ్యతరగతి జీవితాల గురించి కూడా ఇందులో చర్చిస్తారు. అనేక రాగద్వేషాలకు సంబంధించిన సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. రాజా పాత్రలో ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా అంత బాగుంది. ఈ సినిమాది అయితే ఇక్కడ మధ్యతరగతి సంసారమే కాకుండా మనుషుల తాహతకు మించి ఖర్చు పెట్టిన వాళ్ళ విషయాల్లో కూడా ఈ సినిమా మంచి అంటే వాళ్ళకి మంచి గుణపాఠం అంటే వాళ్ళ ప్రవర్తన మార్పు వస్తుందన్నట్టుగా ఈ సినిమాను కూడా చేశారు. ఇక ఈ పాట రాసిన వారు ఆరుద్ర పాటలకు ఆయన పదాలు మన పెదాలకు తేనెలు అందించినంత మధురంగా ఉంటాయి. ఆయన్ని ఆ రోజుల్లో అందరూ ప్రత్యేక గౌరవం ఇచ్చేవారు. ఆరుద్ర అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరు. దాన్ని బట్టి ఆయన ఔన్నత్యం ఎటువంటిదో మనం తెలుసుకోవచ్చు. ఆయన రచనల్లో శ్రీశ్రీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రచనల్లో ఎంతో వైవిధ్యం కూడా ఉంటుంది. అంత గొప్ప రచయిత ఆయన. ఆ రచయిత గురించి మనం ఇంతకు ముందే చాలాసార్లు చెప్పుకున్నాం. ఎక్కువ శ్రీశ్రీ గారి ప్రభావం ఆయనలో ఉంటుందన్నమాట. శ్రీశ్రీ గారికి ఆయన మేనల్లుడు అవుతారని చెప్తారు. ఈ పాటకు అభినయం చేసిన వారు నటరత్న ఎన్టీ రామారావు గారి గురించి ఆయన నటన గురించి మనం ఎంత చెప్పగలం. ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆయన అద్భుతమైనటువంటి ఎన్నో సినిమాల్లో ఎన్నో వైవిధ్యంగల పాత్రల్లో ఆయన నటించి మెప్పించారు. అలాగే జానపదాలు పౌరాణికాల్లో కూడా ఆయన అద్భుతమైనటువంటి నటన చూపించారు. ఇక వాణిశ్రీ విషయానికి వస్తే, కళాభినేత్రి వాణిశ్రీ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు మంచి కుర్రవాళ్ళలాగా హుషారుగా పరుగులెట్టిస్తూ ఆమెని నవ్వించి పాట పాడుతుంటే ఆమె కూడా స్క్రీన్ మీద చెలరేగిపోయారు. ఆయన వాణిశ్రీ కూడా ఆయనకు డిటోగానే అభినయించింది. ఇక ఈ పాట పాడిన వారు ఘంటసాల గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఆయన గాత్రం సుమధురమైన గాత్రం. ఆ గాత్రం దేవుడిచ్చిన వరం ఆయనకి. అసలు ఘంటసాల పాట వినిపించిందంటే చాలు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ ఆగిపోయి ఆ పాట విని ఆ పాట అయిన తర్వాత వెళ్తారు. అంత అద్భుతమైనటువంటి కంఠం అయింది. ఘంటసాల గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది. అంచేత మీరు ఘంటసాల గారి గురించి బాగా తెలుసు. ఇక సంగీతం విషయానికి వస్తే, బాలీవుడ్ సూపర్ సక్సెస్ని సాధించిన సంగీత దర్శకుడు శంకర్ జయకిషన్ అద్భుతమైన బాణీలు కట్టి ప్రేక్షకుల్లో ఒక ఊపు తెప్పించారు. ఆయన హిందీ చిత్రసీమలో మనసులకు హత్తుకొని రాగాలతో వేలాది పాటలు కంపోజ్ చేసి హిందీ చిత్రసీమలో తిరుగులేని సంగీత దర్శకుడిగా వెలుగొందారు. విశ్వ వేదికపై భారతదేశ కీర్తిని చాటి చెప్పారు ఆయన. ఆ రోజుల్లో ఈ పాట ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోయింది. శంకర్ జయకిషన్ ఈ పాటను కంపోజ్ చేసి తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సహకారాన్ని అందించండి. అందిస్తే మీ యొక్క అభిమానాలు ఉంటే నేను ఎన్నో చేయగలను. నమస్తే, సెలవు.